సే సార్ మీ అంటే పార్టీ పరంగా కావచ్చు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి. పార్టీ పరంగా అయితే మాకు తీవ్రమైన నష్టము. మరి మాగంటి గోపీనాథ్ గారు మాకు మంచి మిత్రుడు. మరి సహనశీలి, చాలా ఓపికగా అలా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. అతను నిజంగా లేకపోవడం అనేది మాకు నిజంగా చాలా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుకుంటాను. అంటే వ్యక్తిగతంగా మీతో ఏ విధంగా ఉండేవారు సార్ గోపీనాథ్ గారు? చాలా స్నేహంగా ఉండేవాళ్ళండి. నాకు మంచి స్నేహితుడిని కోల్పోయినా నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సే సార్ మీ అంటే పార్టీ పరంగా కావచ్చు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి. పార్టీ పరంగా అయితే మాకు తీవ్రమైన నష్టము. మరి మాగంటి గోపీనాథ్ గారు మాకు మంచి మిత్రుడు. మరి సహనశీలి, చాలా ఓపికగా అలా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. అతని నిజంగా లేకపోవడం అనేది మాకు నిజంగా చాలా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుకుంటాను. అంటే వ్యక్తిగతంగా మీతో ఏ విధంగా ఉండేవారు సార్ గోపీనాథ్ గారు? చాలా స్నేహంగా ఉండేవాళ్ళండి. నాకు మంచి స్నేహితుడిని కోల్పోయినా నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సే సార్ మీ అంటే పార్టీ పరంగా కావచ్చు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి. పార్టీ పరంగా అయితే మాకు తీవ్రమైన నష్టము. మరి మాగంటి గోపీనాథ్ గారు మాకు మంచి మిత్రుడు. మరి సహనశీలి, చాలా ఓపికగా అలా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. అతని నిజంగా లేకపోవడం అనేది మాకు నిజంగా చాలా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుకుంటాను. అంటే వ్యక్తిగతంగా మీతో ఏ విధంగా ఉండేవారు సార్ గోపీనాథ్ గారు? చాలా స్నేహంగా ఉండేవాళ్ళండి. నాకు మంచి స్నేహితుడిని కోల్పోయినా నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సే సార్ మీ అంటే పార్టీ పరంగా కావచ్చు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి. పార్టీ పరంగా అయితే మాకు తీవ్రమైన నష్టము. మరి మాగంటి గోపీనాథ్ గారు మాకు మంచి మిత్రుడు. మరి సహనశీలి, చాలా ఓపికగా అలా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. అతని నిజంగా లేకపోవడం అనేది మాకు నిజంగా చాలా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుకుంటాను. అంటే వ్యక్తిగతంగా మీతో ఏ విధంగా ఉండేవారు సార్ గోపీనాథ్ గారు? చాలా స్నేహంగా ఉండేవాళ్ళండి. నాకు మంచి స్నేహితుడిని కోల్పోయినా నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ